హరే కృష్ణ. ఇంతకుముందు ధర్మం గురించి చెప్పుకున్నాము. ధర్మం అనేది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమ నిబంధనలు సాక్షాత్తు భగవంతుడే ఇస్తాడు. బ్రహ్మ కానీ, శివుడు కానీ, దేవతలు కానీ ఎంత గొప్ప శక్తిశాలి అయినా కానీ ఒక వ్యక్తి ఇవ్వలేరు. కేవలం సాక్షాత్తు భగవంతుడే మనకి ఇస్తాడు. వేదాల రూపంలో, భగవద్గీత, శ్రీమద్ భాగవత రూపంలో భగవంతుడు ఇస్తాడు. వాటిని తప్పకుండా మన జీవితంలో పాటించాలి. ఇదే ధర్మము. నీతి శాస్త్రంలో ఏం చెప్పారు? ఆహార నిద్ర భయమైతునం చ సామాన్యమేతద్ పశుభిర్నరాణాం ధర్మో హి తేషాం అధికో విశేషో ధర్మేణ హీనా పశుభిర్ సమానం. జంతువులకి మనకి తేడా ఏమిటంటే అవి కూడా తింటాయి, మనం కూడా తింటాం. ఆహారం, నిద్ర, అవి కూడా పడుకుంటాయి, మనం కూడా పడుకుంటాం. మంచి ఏసీలో చక్కగా రెస్టారెంట్లో తింటాము. మైథునం, వాటికి పిల్లలు ఉంటారు, వైఫ్ ఉంటుంది. మనకు కూడా పిల్లలు, వైఫ్ ఉంటారు, సంసారం ఉంటుంది. భయము, వాటికి కూడా భయం ఉంటుంది. ఎక్కడ ఎవరైనా చేస్తారని చెప్పేసి పరిగెత్తుతూ ఉంటాయి, అటాక్ చేస్తాయి. మనకు కూడా భయం ఉంటుంది. సీసీ కెమెరాలు ఉంటాయి, మన దగ్గర బ్యాంక్ లాకర్స్లో డబ్బులు పెట్టేసుకుంటాము, సేఫ్టీగా ఉండడానికి ప్రయత్నిస్తాం భయం లేకుండా. మొత్తానికి పశువులకి మనుషులకి ఈ 4 కూడా సమానం. ఆహారము, నిద్ర, భయము, మైథునం. మరి ఏంటి తేడా అంటే ధర్మో హి తేషాం అధికో విశేషు. ఇద్దరికి తేడా ధర్మం ఒకటే. వాటికి నియమాలంటే తెలియదు, నియమ నిబంధనలు తెలియదు, ఎందుకు ఈ జీవితం ఉందో తెలియదు. కానీ మనుషులకి తెలుసు ధర్మము. భగవంతుడు ఇచ్చాడు భగవద్గీత, శ్రీమద్ భాగవతం. ఎలా మన జీవితంలో మనము ఉపయోగించుకోవాలి, వాటిని ఎలా ఆహారాన్ని తినాలి, ఎలా సంసారం ఉండాలి, ఎలా పడుకోవాలి, ఎలా భయం నుంచి దూరంగా ఉండాలి, ఇవన్నీ భగవద్గీతలో ఇచ్చారు. ఎలా భక్తి చేస్తూ ఈ యొక్క జన్మని సార్థకం చేసుకోవాలి. ధర్మము అంటే లా అండ్ ఆర్డర్స్. ఇప్పుడు మనం నిజ జీవితంలో ప్రతిరోజు కూడా గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ని పాటిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటాము, సీట్ బెల్ట్ పెట్టుకుంటాము, కరెంట్ బిల్ కడతాము, వాటర్ బిల్ కడతాము, రోడ్ ట్యాక్స్ కడతాము, ఇన్కమ్ ట్యాక్స్ కడతాము, రోడ్డు పైన వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తాము. ప్రతిరోజు కూడా మనము గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ పాటిస్తాము. అదేవిధంగా ఇలాంటి రూల్సే భగవంతుడు మనకి ఇచ్చాడు భగవద్గీతలో. సో తప్పకుండా మరి మేము చదవకుంటే ఏమవుతుంది, మా ఇష్టం వచ్చినట్టుగా మేము జీవొచ్చు కదా చక్కగా అంటే అలా కుదరదండి. నియమానుసారంగానే మనం జీవితంలో కూడా నడుచుకోవాలి. అప్పుడే గవర్నమెంట్ ద్వారా మనం సంతోషంగా ఉండగలుగుతాము. గవర్నమెంట్ ఇచ్చిన ఫెసిలిటీస్ మనం తీసుకుంటాం. అదేవిధంగా భగవంతుడు ఇచ్చిన భగవద్గీత చదవాలి. లేదంటే శ్రీల ప్రభుపాద ఏమైనా వారు వీఆర్ లీడింగ్ పాలిష్డ్ యానిమల్ లైఫ్. నాకు ద్విపాద పశువు అంటారు, 2 కాళ్ళు 2 చేతులు ఉన్న పశువు అంటారు. ధర్మం పాటించకపోతే ఖచ్చితంగా మన జీవితంలో ధర్మాన్ని పాటించాలి. ధర్మం అంటే భగవంతుడు ఇచ్చిన రూల్స్ని మనం